ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమైందండి? ఎందుకలా ఉన్నారు? అది నీ గురించి ఆలోచిస్తున్నాను. నా గురించా? ఏంటండి అది? శరణ్య, నేను నిన్ను చాలా బాధ పెట్టాను. నువ్వు నా విషయంలో, సమీర విషయంలో తప్పు చేశావని చింతకాలం నిన్నెంతగానో అసహ్యించుకున్నాను. ఇప్పుడు ఆ విషయం మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నారు? నన్ను మరోసారి బాధ పెట్టడానికేనా? కాదు శరణ్య, నిన్ను క్షమాపణ కోరుకోవడానికి. ఇంతకాలం పొరపాటు చేశాను. ఇప్పుడు రియలైజ్ అయ్యి కళ్ళు తెరిచాను శరణ్య. కళ్ళు తెరిస్తే కళ్ళ ముందున నన్ను భార్యగా ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదండి? యాక్సెప్ట్ చేశాను శరణ్య. అందుకే కదా మొన్న సారీ చెప్తూ నీకోసం మనసు పెట్టి లెటర్ కూడా రాశాను. అవునా? అవును, కానీ దాన్ని నువ్వు చూడలేదు. ఏమండి, ఆ నోటితో పిచ్చి పట్టినట్టు బోలెడన్ని మాటలు అన్నారు కదా. ఇప్పుడు కనీసం సారీ అని ఒక మంచి మాట కూడా అనలేరా? ఎందుకండి నీకంత ఈగో? సారీ శరణ్య, ఈగో బై బర్త్ అలవాటైపోయింది. కానీ ఇప్పుడు ఆ ఈగోని పక్కన పెట్టి నేను నీకు సారీ చెప్తున్నాను. అంటే నా మీద నీకు నిజంగానే కోపం పోయిందా? నీ మీద నా కోపం మొత్తం పోయింది శరణ్య. మన మధ్య ఉన్నది పవిత్ర బంధం, చెదిరిపోని స్నేహం. పవిత్ర బంధం, స్నేహం, ఈ రెండు ఒకటే కదా? తెలీదు, కానీ ఇప్పటికీ నా మైండ్లోంచి సమీర మాత్రం పోవట్లేదు. మైండ్లో ఉన్న సమీర నన్ను ఆయన మనసులోకి ఎలా రాణిస్తుంది? ముందు దాని మీద నుంచి నా మొగుడి ఫోకస్ని పోగొడితే గాని ఈయన ప్రేమ నా మీదకి షిఫ్ట్ అవ్వదు. ఏదైతేనే నా భర్తకి నా మీద కోపం పోయింది, కానీ ప్రేమ కోసం వెయిట్ చేయాలి. శరణ్య, ఇప్పుడు నా మనసులో నువ్వే ఉన్నావు. సమీర నా మనసులోంచి ఎప్పుడూ వెళ్ళిపోయింది, కానీ అది నేను యాక్సెప్ట్ చేయడానికి నాకు కొంచెం టైం పడుతుందేమో. సరేరా, ఉంటాను. ఓకే, బాయ్. ఏవండి, కాఫీ. తను గుర్తొచ్చినట్టుంది, అందుకోసమే డిసప్పాయింట్గా ఉన్నారు. శరణ్య, ఏంటండి? నీతో కొంచెం మాట్లాడాలి. కొంచెం అర్జెంట్ ఆఫీస్ వర్క్ ఉందండి, తర్వాత మాట్లాడుకుందాం. శరణ్య.